నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం ఆరోగ్యకరమైన పొట్టకు సూత్రాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. సో మన ఆరోగ్యం పొట్ట మీద ఆధారపడి ఉంటుంది, దానిలో అనుమానం లేదు. సో ఈ పొట్టలో ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయి అన్నదాన్ని మనం పరిశీలించినట్లయితే, మొదట అన్నం తింటున్నప్పుడు ఛాతీ మధ్య భాగంలో ఏదో పట్టినేసేటట్టు ఉండడం, మింగినది పొట్టకి వెళ్లకుండా మధ్యలో ఎక్కువ ఏదో ఆగిపోతున్నట్టు అనిపించడం, అన్నం తినంగానే ఛాతీ మధ్య భాగంలో నొప్పి కానీ మంట కానీ రావడం, పొట్ట ఎప్పుడు అన్నం తినంగానే కడుపు భాగంలో కానీ ఛాతీకి పొట్టకి మధ్య భాగంలో నొప్పి మంట రావడం అన్నం తిన్న తర్వాత, లేదా పులి తెనుపుల్లాగా ఎప్పుడూ వస్తూ ఉండడం. సో కొంతకాలం పులి తెనుపులు వచ్చి గొంతు పాడవడం, తర్వాత పొట్ట భాగంలో అన్నం తిన్న తర్వాత కానీ మామూలుగా అప్పుడప్పుడు గట్టిగా పట్టేసినట్టుగా క్రాంప్స్ అంటారు చూసారా, అంటే ఏంటి ఏదో గట్టిగా పట్టి నొక్కుతున్నట్టుగా పొట్టలో నొప్పి రావడం, తర్వాత ఎక్కువగా గ్యాస్ పోతూ ఉండడం, మలము సరిగ్గా నార్మల్గా గట్టిగా రాకుండా నీళ్ళగా కానీ ఎక్కువ సార్లు అదే కొంచెం పూర్తిగా ఫామ్ కానటువంటిది, పూర్తిగా నీరు కాదు అలా అని చెప్పేసి గట్టిగా కాదు మధ్యస్థంగా ఉండేది ఎక్కువ సార్లు పొట్ట విరోచనాలు అంటారు. లేదా మలం వెళ్ళడానికి లెట్రిన్ వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు రక్తం రావడం కానీ, నల్లగా పడటం కానీ, లేదా మలం నల్ల రంగులో ఉండడం కానీ, లేదా మలం పాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు నొప్పి ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి పెగులు కావు, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటటువంటి దానికి ఇవన్నీ కూడా సంకేతాలు. నెక్స్ట్ ఏమిటంటే, మనము ఆ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జనరలైజ్డ్గా మనకు కొన్ని రూల్స్ ఏమిటి అనేటటువంటి మనం మాట్లాడినట్టయితే, సో మొదటగా మనం తినేది కామన్గా ప్రతి ఒక్కళ్ళు అన్నం తినడం అనేది మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా, దక్షిణ భారతం అంతా కూడా కామనే. సో అన్నం తినడంలో విధానం ఏమిటి అంటే, ఇది నిజానికి పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక దీవుల్లో ఎప్పుడైతే వాళ్ళు రైస్ కుక్కర్ ప్రవేశపెట్టారో అప్పుడు రైస్ కుక్కర్ ఏం చేస్తుంది, అన్నం వండడమే కాదు మళ్ళీ మనం తినేదాకా దాన్ని వేడిగా ఉంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈ పాపులేషన్లో బరువు పెరగడం గమనించారు, షుగర్ పెరగడం గమనించారు. ఎక్కువగా బరువు షుగర్ పెరగడం వల్ల దానిలో వచ్చే జబ్బులు ఎక్కువయ్యాయని గమనించారు. ఎంత ఎక్కువయ్యాయంటే ప్రపంచంలో అత్యధిక షుగర్ వ్యాధిగ్రస్తులు కాన్సన్ట్రేటెడ్గా ఈ పసిఫిక్ ఐలాండ్స్లో ఉండడం అనేది వాళ్ళు గమనించారు. సో మరి రైస్ వండడం ఎట్లాగా అనేటటువంటిది వాళ్ళు పరిశీలించగా వాళ్ళకి ఏం తెలిసింది, వేడి వేడి అన్నం తింటే అది తేలిగ్గా అరిగిపోతుంది, దానివల్ల షుగర్ ఫాస్ట్గా పెరుగుతోంది. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, అన్నం వండి దాన్ని చల్లబడనిచ్చి అది చల్ల అన్నం తినడం ద్వారా షుగర్ పెరగడం లేదు అని గమనించారు. షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అధిక బరువు ఉన్న వాళ్ళకి కానివ్వండి, సద్ది అన్నం అంటాం మన తెలుగులో, మన కల్చర్లో వచ్చినటువంటిది. అంటే రాత్రి వండిన అన్నము మిగిలిపోయిన లేకపోతే ఎక్కువ కావాలని వండుకొని అది పొద్దున్నే తినడం. సో దాన్ని ఒక పాతకాలం మట్టి కొండల్లో పెట్టి, లేకపోతే రాతి చెప్ప అంటారంటే రాతి చేసినటువంటి గిన్నెల్లాగా ఉండేవి, వాటిల్లో పెరుగుతో నానబెట్టి, ఎంత మంచిదో అది, దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేవాళ్ళు. సో పెరుగుతో నానబెట్టిన నిలవ ఉన్నటువంటి అన్నం తినడం ద్వారా పొట్టకి ఎంతో మంచిది. షుగర్ తేలికగా పెరగడం లేదు, కొంచెం లేట్గా పెరుగుతోంది, బరువు తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది అనేటటువంటిది సైంటిఫిక్ స్టడీలో వీళ్ళకి తెలిసింది, ఇక్కడ పసిఫిక్ ఐలాండ్స్లో. కానీ మనం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం అది. సో రైస్ వండడం ఎలాగ తినడం ఎలాగనే దాంట్లో ఇది మనకెంతో ఒక విలువైనటువంటి టిప్ అనమాట. సర్వ వ్యాధులు పొట్ట నుంచే వస్తాయా, మన తిండి నుంచే వస్తాయా అనేటటువంటి ఇది క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పంగానే అంతా డిస్కషన్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు ఏమడుగుతారు, ఇప్పుడు నేను ఏమి తినాలండి అని. సో తిండి మనం ఎంత కాదన్నా అది ఒక జీవితంలో రోజులో ఒక ప్రధానమైనటువంటి అంశం అయిపోయింది. సో ఏవి తినచ్చు, ఏవి తగ్గించాలి అనేటటువంటిది ప్రతి వాళ్ళకి జనరల్గా వచ్చేటటువంటి ప్రశ్నే. సో అన్నం తగ్గించాలి అనేటటువంటి చెప్తూ ఉంటాం, బాగుంది. ఈ అన్నం కాకుండా ఇంకేం చేయాలి, మనం తినే తిండిలో బాగా మెత్తగా ఉండేది, తెల్లగా ఉండేది ఏదైతే ఉంటుందో అన్నం కానివ్వండి, బొంబాయి రవ్వ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో సగ్గుబియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా తినకుండా ఉంటే మెత్తగా ఉన్నటువంటివి అవాయిడ్ చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నట్టు బాగా తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ కూరలు ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి. కూరల్లో కూడా పీచుగా ఉన్నటువంటి కూరలు ఎక్కువ తినడం అనేది అవసరము. అన్నం తిన్న వెంటనే పళ్ళు తినడం మంచిదే, కానీ ఆ పండ్లలో కూడా జ్యూస్ చూసుకొని తాగడం కాదు, పళ్ళలో కూడా పీచు పదార్థాలు ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తిన్నారు, దాన్ని తొక్క తీయద్దు.
సో అట్లా ఏ పండు తిన్నా దాని తొక్కలు తీయకుండా పీచు ఉండేటటువంటివి ఎక్కువ తినడం, ఇది పొట్టకి ఎంతో కూడా కాపాడుతుంది. పొట్ట ఇంటెగ్రిటీని, పొట్టలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పేసి మనకి సైన్స్ చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు ఏంటంటే, రోగ నిరోధక శక్తిని ఆపడంలో ప్రధానమైనటువంటి పాత్ర పొట్ట పోషిస్తుంది. పొట్టలో ఉన్నటువంటి లోవర్ ఇన్నర్ మోస్ట్ లైనింగ్, లోపలి పొర ఏదైతే ఉందో దాంట్లో ఈ తెల్ల కణాలు గడ్డలు గడ్డలుగా ఉంటాయి. దాన్ని MALT అంటారు, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఇది పొట్టలో ఇది ఎంత తెలివైందో చూడండి. సో మన శరీరం కానివ్వండి, పేగులు కానివ్వండి, పొట్టలో తిండి ఏదైతే వస్తుందో దాన్ని స్కాన్ చేస్తూ ఉంటుందన్నమాట. దాంట్లో క్రిములు ఉన్నాయా, చెడు పదార్థాలు ఉన్నాయా అని వెంటనే దాని మీద యాక్ట్ చేయడానికి ప్రకృతి, మన శరీరం తయారు చేసిన ప్రకృతి, లేకపోతే ఆ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి పొట్టలోనే ఈ తెల్ల కణాలని, రోగనిరోధక శక్తి పెంచేటటువంటి వీటిని పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పేటట్టుగా బ్లడ్ క్యాన్సర్ కూడా దాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు. MALT మాల్ట్ అంటారు వాటిని. సో ఇప్పుడు మనము పొట్టకి రోగ నిరోధక శక్తికి రెండింటికి కనెక్షన్ ఉందా అనేటటువంటి వాటి గురించి మనం పరిశీలిద్దాం. సో మన రోజులో ప్రధానమైన భాగం బేసికలీ తిండితో ఆధారపడి ఉంటుంది. తిండి రోజుకు 2-3 సార్లు వండడం, తినడం, ఇది మన దినచర్యలో ప్రధాన భాగం. కాబట్టి తిండి జబ్బులకి కారణం కావచ్చు అనేటటువంటిది నిర్వివాద అంశం. సో ఇది అన్డినయబుల్. సో అది మనకే కాదు, ప్రకృతికి కూడా తెలుసు. అందుకనే పొట్టలో అన్నిటికంటే లోపలి పొర ఏదైతే ఉంటుందో దాంట్లోనే పైనుంచి కింద దాకా కూడా అది రోగ నిరోధక శక్తిని మానిటర్ చేసి పెంచేటటువంటి కొన్ని తెల్ల కణాలని గడ్డలుగా ఉంచింది. దీన్ని MALT మాల్ట్ అంటారు, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఇది ఒక స్కానర్ లాగా మొత్తం మన తిండిలో ఉన్నటువంటి క్రిములని, తిండి పదార్థాలని స్కాన్ చేయడమే కాకుండా వాటిలో హానికరమైన దాన్ని అక్కడక్కడ దాన్ని పట్టుకుని దాన్ని తీసివేయడం, దాన్ని చంపేయడం, ఎలిమినేట్ చేయడం, అలాగే మనకి మంచిదేది కానిదేది అనేటువంటిది ఒక ట్రైనింగ్ సిస్టమ్ లాగా ఈ పొట్టలో ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి మానిటర్ చేసేటటువంటి మనకి ఎంతో పనికొస్తూ ఉంటాయి. సో ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మనం ఏం చేయలేనటువంటి అంశాన్ని తర్వాత మనం పరిశీలిద్దాం.